పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రచారాలు జోరుగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, గడ్డం వంశీకృష్ణ యువ నాయకుడని, రాజకీయ అనుభవం ఎలాంటిది లేదని మీ ప్రత్యర్థులు అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ వంశానికి సంబంధించిన శిష్యులు. వెంకటస్వామి గారు అనేటైనా ఒక మహానేత, జాతీయ నేత. మీ అందరికీ తెలుసు, మేము పుట్టినప్పుడు ఆయన పార్లమెంట్ మెంబరు, శాసనసభ్యుడు, కేంద్ర మంత్రి, పివి నరసింహరావు, ఇందిరాగాంధీ పనిచేసినటువంటి మహానుభావుడు. తర్వాత వాళ్ళ కొడుకు పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ గురించి పోరాటం చేసినాడు. వాళ్ళ కొడుకు ఈయన వెంకటస్వామి గారు మనవడు అంటేనే రాజకీయాల్లో ఆయన బ్లడ్లోనే ఉంది. రన్ ఇన్ ద బ్లడ్ అంటారు కదా. దట్ ఈస్ వే హీఈస్ ఎ కంప్లీట్ పొలిటీషియన్. ఏ రకంగా అనుభవం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పోటీ చేస్తున్నారో ఆయన వెంకటస్వామి గారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని, వాళ్ళ సహాయం తీసుకొని, ఆర్థికంగా అన్ని రకాలు చూసుకొని శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుందంటే తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది. ఒక అబద్ధం. ఈశ్వర్ అనేటోడు ఒక అబద్ధం. ఈశ్వర్ అనేటోడు ఇక్కడ పాపమని పేదోడని ఓట్లేస్తే ఇలా కొప్పులు ఈశ్వర్ కుప్పలుగా సంపాదించి అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ ప్రాంతానికి ఏ ఒక్క పని చేయకపోగా ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇప్పించిండా? అంటే వారు వారసత్వ రాజకీయాలని, వారి కుటుంబానికే రిజర్వేషన్లని బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? బీఆర్ఎస్ నాయకులు సిగ్గుండాలి, మానం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి. తెలంగాణ చెప్పాలంటే వాళ్ళయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డం ఎమ్మెల్సీ, అల్లుడు ఎంపీ, ఇంకోడు ఎంపీ కాందానంతా వాళ్ళు తీసుకోవచ్చు. వారసత్వం అంటే వాళ్ళది. దురతనం, బానిసత్వం, ఏదైతే గడిల పాలన వాళ్ళది. ఇక్కడ వారసత్వం ఏమున్నది? వాళ్ళు కంప్లీట్గా రాజకీయం ఉన్న వాళ్ళు. ఇప్పుడు కాదు, ఆయన పార్లమెంట్గా ఉన్నాడు, వాళ్ళ అన్న మంత్రిగా చేసిండు, ఇవాళ కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ కూడా అవకాశం ఈ ప్రాంతానికి ఒక దళిత నాయకుడు, యువ నాయకుడు ఈ ప్రాంతం వాళ్ళు కోరుకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వారికి ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడ మేము అందరం పనిచేస్తాను. మాతో పాటు కలిసి పనిచేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఏదో డబ్బు సంపాదించాలనో లేకుంటే ఆస్తులు సంపాదించాలనో, కొప్పులు ఇచ్చారు డబ్బులు లేవు, తర్వాత అడ్డగోర డబ్బులు ఉన్నాయని, ఇల్లే లేదన్నోనికి అన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నా హైదరాబాద్ పోయే వరకు అన్ని బస్ స్టాండ్లలో ఇల్లు ఉన్నాయి ఆయనకు. మరి అవన్నీ ఆస్తులను ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి ఆస్తులు అవసరం లేదు, అవినీతి అవసరం లేదు, డబ్బు సంపాదించడం అవసరం లేదు. సింగరేణిని కాపాడిన వ్యక్తి ఆ రోజు వెంకటస్వామి గారు. ఎఫ్సీఐని తిరిగి తీసుకొచ్చిన దాని ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడిగా ప్రయత్నం చేసిన వ్యక్తి వివేక్ గారు. అవి తీసుకొస్తే దాంట్లో ఆ ఉద్యోగాలు అమ్ముకొని దోచుకొని ఇక్కడున్న బిడ్డల ప్రాణాలు తీసిన చరిత్ర వీళ్ళది, బీఆర్ఎస్ది, పోయిన శాసనసభ్యుడిది, ఒక మంత్రిగా ఈ ప్రాంతంలో సమాన బాధ్యుడిగా ఈశ్వర్ గారిది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు ముందున్నాయి కదా, మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీ సీరియస్నెస్ చూస్తుంటే ఖచ్చితంగా గడ్డం వంశీకృష్ణ గారిని గెలుస్తారనే నమ్మకం మీకు ఉంది కదా. ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఈ రాష్ట్రంలో 14 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే, ఇతర నాయకులు చెప్పినట్టే అది ఖచ్చితంగా వేదం. నేను ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెద్దపల్లి పార్లమెంటు ఖచ్చితంగా అన్నిటికంటే ముందుగా ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు నేను ఎట్లయితే గెలిచినో ఈ ప్రాంతం వాళ్ళు మొదటి సీటు నన్ను గెలిపించారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి చెప్పిండు. మా వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమనంటే, రామగుండం కనుక ఫస్ట్ గెలిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆయన నోటికెళ్ళి మొదటి మంచి మాట వెళ్ళింది. ఆ మొదటి మాట మంచి మాట నిజమైంది. అప్పుడప్పుడు రాక్షసులు, దుర్మార్గులు, ఎవరైతే కర్కశంగా ప్రవర్తించే వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడితే నిజాలు అవుతాయి. అట్లా నిజమైంది. అలా అదే మాదిరి అలా పార్లమెంట్లో ఇక్కడ గెలుస్తాం, కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఇలా బీజేపీ రూపంలో ఒక మాయల మాంత్రికుడు, సీతాదేవిని ఎత్తుకపోయిన రావణాసురుడు ఎట్లయితే మాయల మాంత్రికుడికి వచ్చి రామ కృష్ణ అనుకుంటా పిలిపించి సీతమ్మను మాయం చేసిండో, రాక్షసుడైండో, మన యొక్క మనస్తత్వాన్ని, మన హిందూయిజాన్ని, మన భారతదేశ సంస్కృతిని నాశనం చేసిండో, అదే రూపంలో ఇవాళ శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ, జై కృష్ణ అనుకుంటూ, నేనే ఆ అవతారం అనుకుంటూ ఇలా మొత్తం పొర్లు దండాలు పెట్టుకుంటూ ఇలా నటించుకుంటూ వస్తున్నాడు. ఇలా మోడీ అనేవాడు శ్రీరామ భక్తుడు కాదు. శ్రీరామ కుటుంబం మాది. రాముడు రామగుండంలో పుట్టిండు, రామగుండం నుంచి వచ్చిండు. సీతమ్మ మా తల్లి, మేము రాముని వారసులం. మేము చెప్తా ఉన్నాం
రాముడు మావాడు, రామగుణం రాముడు భారతీయులందరిది. ఆయన ఇక్కడ గుజరాత్లో పుట్టలే, రామగుణంలో పుట్టిండని మేము అనుకుంటా ఉన్నాం. ఇలా మా రాముడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇలా బీజేపీ పేరులో మోడీ ఒక రాక్షసుడి రూపంలో సీతమ్మను అపహరించినటువంటి రావణాసురుడు ఎట్లయితే వచ్చిండో అట్లా రాముని పేరు, కృష్ణుని పేరు చెప్తూ ఈ భారతదేశాన్ని నయవంచన గురి చేస్తూ ఈ భారతదేశాన్ని స్వతంత్రం, మన పూర్వీకులు పోరాట స్వతంత్రం తీసుకొస్తే ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి లాభదాయకమైన కంపెనీలన్నీ అదాని అంబానీకి అమ్మడి రష్యాకి, చైనాకి అంటుపెట్టి ఒక ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ఇలా స్వతంత్రం లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చూపించిండు. ఇలా 10 సంవత్సరాల కాలంలో తన నిరంకుశతను చూపిస్తున్నాడు. మీలాంటి, నాలాంటి, ఇలాంటి ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెడుతున్నాడు. అయితే కేడీ అంటాడు, లేకుంటే అదేమంటారు అది ఈడీ అంటాడు, లేకుంటే బీడీ అంటాడు, లేకుంటే సిబిఐ అంటాడు, వాని ఇష్టం వచ్చినట్టు అంటాడు. ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ అడిగితే మా నాయకుడిని కూడా ఇచ్చిండు. ఇది గనక ఇలా దేశంలో పోతే నాకు కూడా వస్తాయి. నేను కూడా ఆయన జీ శ్రీరామ్ అని వట్టిగా అంటాడు. నేను సీతారాం అన్నాను అనుకో, హనుమంతుడు దిగేస్తాడు. బద్దలు బాసింగాలు అవుతాయి. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు హనుమంతులు అవుతారు. రేపు ఇక్కడ జరిగేటువంటి ఒక ఎన్నికల్లో ఓట్ల ద్వారా మోడీకి కట్టి చెంపదెబ్బ తగడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్.